అండి ఈ సమ్మర్ స్పెషల్ వంటకం చింత చిగురు రొయ్యలండి. పక్కా ట్రై చేయండి. మంచిగా రొయ్యల్ని తీసుకొని క్లీన్ చేసుకుని దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రొయ్యల్లో నుంచి వాటర్ అంతా వచ్చి అవి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా మగ్గనివ్వండి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ లోపు మనం చింత చిగురుని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని చక్కగా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మరగనివ్వండి. ఇవి బాగా మరిగేటప్పుడే రొయ్యల్ని యాడ్ చేసుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి ఇవి సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనం చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. చింత చిగురుని యాడ్ చేసుకునేటప్పుడు మనం చేతితో నలుపుకుంటూ వేసుకుంటే అది రొయ్యలకు పట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 to 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి కూర అనేది ఆయిల్ సపరేట్ అవుతుంది, రెడీ అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రేపు సండే పక్కా ట్రై చేసి కామెంట్ చేయండి.